நடிகருக்கு வணக்கம். మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో మనందరికీ తెలుసు. 10 ఏళ్ల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చినా తన క్రేజ్ గానీ మార్కెట్ గానీ ఏమాత్రం తగ్గకపోగా మరింత పెరిగిందని చాటి చెప్పారు. ఖైదీ నెంబర్ 150 సినిమాతో 100 కోట్ల షేర్ క్లబ్లో చేరి తొలిసారి టాలీవుడ్లో ఆ ఘనత సాధించిన తొలి రీజనల్ హీరోగా చిరంజీవి చరిత్ర సృష్టించారు. ఆ తరువాత సైరా నరసింహారెడ్డితో కూడా కాసుల వర్షాన్ని బాగానే కురిపించారు. కానీ ఆచార్య సినిమాతోనే చేదు అనుభవాన్ని చవిచూశారు. డిజాస్టర్ టాక్ కారణంగా ఆ సినిమా భారీ నష్టాలు మిగిల్చింది. కాకపోతే తొలి రోజు మాత్రం ఆ సినిమా బాక్సాఫీస్ పై దండయాత్ర చేసింది. 29 కోట్లకు పైగా షేర్ వసూళ్లు నమోదు చేసి చిరంజీవి బాక్సాఫీస్ కా బాస్ అని మరోసారి చాటి చెప్పింది. అలాంటి మెగాస్టార్ చిరంజీవి నుంచే గాడ్ ఫాదర్ సినిమా వచ్చింది కాబట్టి ఇది బాక్సాఫీస్తో చెడుగుడు ఆడేసుకోవడం ఖాయమని అంతా అనుకున్నారు. పైగా ఈ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ రావడం, లూసిఫర్ కన్నా ఈ రీమేక్ చాలా బాగుందని రివ్యూలు రావడం చూసి తొలి రోజు ఈ గాడ్ ఫాదర్ బాక్సాఫీస్కి బొమ్మ చూపించడం ఖాయమని అంచనా వేశారు. కానీ ఆ అంచనాలను బోల్తా కొట్టిస్తూ ఈ సినిమా చాలా తక్కువ కలెక్షన్లను నమోదు చేసింది. అవును, మీరు వింటోంది అక్షరాల నిజం. 30 కోట్ల కంటే ఎక్కువ షేర్ వసూళ్లు నమోదు చేసి ఆచార్య రికార్డును బ్రేక్ చేస్తుందని అంచనా వేస్తే అందులో సగం కూడా ఈ సినిమా రాబట్టలేదు. రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని తొలి రోజు కేవలం 11 కోట్ల 50 లక్షల షేర్ రాబట్టింది. దానికి 1,30,00,000 హైర్స్ కలుపుకుంటే ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్ల 80 లక్షల షేర్ నమోదైనట్టు లెక్క. ఇక్కడ హైర్స్ అంటే కొన్ని ఏరియాలకు సినిమా హక్కులను ఫలానా అమౌంట్కి అమ్మేస్తారు. అలా వచ్చిన అమౌంట్నే కలెక్షన్లలో కలిపేస్తారు. అక్కడ నమోదయ్యే కలెక్షన్లు డైరెక్ట్గా ఎవరైతే రైట్స్ కొన్నారో వారి ఖాతాలోకే వెళ్ళిపోతాయి. వాటిని కలెక్షన్లలో కలపరు, డైరెక్ట్గా హైర్స్ని కలిపేయడం జరుగుతుంది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా, కర్ణాటక, ఓవర్సీస్ లెక్కలన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్గా ఈ సినిమా తొలి రోజు 17 కోట్ల షేర్, 30 కోట్ల 65 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది. చిరంజీవి లాంటి మెగాస్టార్ హీరో సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా కేవలం 17 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేయడం నిజంగా షాకింగ్ రిపోర్ట్ అని చెప్పుకోవాలి. భారీ వసూళ్లతో రికార్డుల పంట పండిస్తుందనుకున్న ఈ సినిమా ఎందుకు ఇంత తక్కువ కలెక్ట్ చేసింది? ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. నంబర్ 1, గాడ్ ఫాదర్ ఒరిజినల్ వర్జన్ అయిన లూసిఫర్ సినిమాను ఆల్రెడీ తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. అప్పుడే ఈ సినిమాను తెలుగు ఆడియన్స్ ఎగబడి చూసేశారు. మేబీ ఆల్రెడీ చూసిన సినిమాను మళ్ళీ ఏం చూద్దాంలే అనే భావనతో చాలామంది ఈ సినిమాని అవాయిడ్ చేసి ఉండొచ్చు. నంబర్ 2, ఈ మధ్య చిరంజీవి ఎక్కువగా రీమేక్ సినిమాలే చేస్తున్నారు. అది ఆడియన్స్కు ఏమాత్రం నచ్చట్లేదు. ఒరిజినల్ కంటెంట్ కంటే రీమేక్లకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడాన్ని జనాలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అందుకే రిలీజ్కి ముందు ఈ గాడ్ ఫాదర్ సినిమాపై పెద్దగా అంచనాలేమీ ఏర్పడలేదు. ఆచార్య రేంజ్ హడావిడి కూడా కనిపించలేదు. నంబర్ 3, ఆచార్య ఫ్లాప్ ఎఫెక్ట్. ఆ సినిమా టోటల్గా డిసప్పాయింట్ చేసింది. ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే పిచ్చెక్కించేలా చేశారు. దీంతో చిరంజీవికి సినిమాల మీద టేస్ట్ తగ్గిందన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో ఏర్పడి ఉండొచ్చు. ఆచార్య సినిమా ఫ్లాప్ అయ్యాక ఇక చిరంజీవి పని అయిపోయిందన్న కామెంట్లు ఆ రోజుల్లో ఎక్కువగానే చక్కర్లు కొట్టాయి. బహుశా మనం పైన చెప్పుకున్న 3 కారణాల వల్లే బాక్సాఫీస్ వద్ద గాడ్ ఫాదర్ సినిమా తొలి రోజు పెద్దగా ప్రభంజనాలు సృష్టించలేకపోయిందని తెలుస్తోంది. కారణాలు ఏవైనా ఈ సినిమా తొలి రోజు మరీ 17 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. 92 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా గట్టెక్కాలంటే బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేయాల్సిందే. అయిపోయి